ఫ్రెండ్స్ థియేటర్లో మూవీ చూడక దాదాపు ఒక 6 months దాటింది. సో థియేటర్లో అడుగు పెట్టాలంటే దాదాపు 200 తక్కువ లేదు. కానీ ధైర్యం చేసి మల్టీప్లెక్స్లో సినిమా చూద్దామని అయితే వెళ్తున్నాం. సో చూడండి, ఇదైతే ఇదులు కూడా లోకల్లో ఉన్న వాళ్ళకి అందరికీ తెలుస్తుంది. ఇటేమో హైదరాబాద్ రూట్ ఇది. సో పైకి పోతేనేమో గుంటూరు రోడ్డు స్ట్రైట్గా, లెఫ్ట్ సైడ్ ఏమో లోపలికి మిర్యాలగూడ లోపలికి అయితే ఎంట్రీ అనమాట. కొత్త థియేటర్ అయితే ఓపెన్ అయిందనమాట మల్టీప్లెక్స్. స్ట్రైట్గా అయితే వెళ్ళాలి, కాకపోతే యూటర్న్ తీసుకోవాలంటే ఒక 4 kilometers ఏమో చూపిస్తుంది. కాకపోతే పక్కనే 100 meters కూడా ఉండదు. సో రాంగ్ రూట్లో వెళ్తున్నాం, మీరైతే అట్లా వెళ్ళకండి, రైట్ సైడే చూడండి. ఇదే విట్రోస్ మల్టీప్లెక్స్. సలార్ మూవీ తోటి దీన్ని అయితే ఓపెన్ చేసారు, అంటే 22కి ఏమో ఓపెన్ చేసినట్టుంది. కాకపోతే మేము ఫస్ట్ 1 week వరకు అయితే వాచిపోయినాయి అనమాట టికెట్ ప్రైస్. సో మేము ఒక 1 week తర్వాత అయితే పోయినాం. అయినా 300 rupees ఏమో ఉన్నట్టుంది టికెట్కి వచ్చేసి. సో మేము ఆన్లైన్లో అయితే బుక్ చేసుకోలేదు, ఆన్లైన్లో మొత్తం సర్వర్ బిజీ అట్లా చూపిస్తుంది. ఆఫ్లైన్లో తీసుకుంటే మంచిది, ఇంకెందుకంటే ఆఫ్లైన్లో తీసుకోవడం వల్ల మీకు ఛార్జెస్ ఎక్స్ట్రా ఏం పడవు. సో మనకు కావాల్సిన సీటు అయితే వాళ్ళకి చెప్తే వాళ్ళు బుక్ చేస్తారు అనమాట. సో అదొకటి బాగా అనిపించింది. సో ఇక్కడ చూడండి, మీకు ఫ్రంట్ ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. చాలా సూపర్గా అంటే సూపర్గా ఉంది. మిర్యాలగూడలో ఫస్ట్ టైం ఇది. సో నాకు తెలిసి లోకల్లో ఎక్కడ లేదు, అంటే నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా ఎక్కడ లేదు. హైదరాబాద్లో మాత్రమే ఇట్లాంటివి చూసుంటారు. చూడండి, స్ట్రైట్గా పోతే బ్యాక్ సైడ్ ఇది మొత్తం పార్కింగ్ అనమాట. ఫ్రంట్ సైడ్ కూడా ఉంది, కానీ ఇది ఫిల్ అయినాకనే ఫ్రంట్ సైడ్ అనేది వెహికల్స్ పార్క్ చేస్తారు. పార్కింగ్ ఫీజు కూడా ఏం లేదు. సో బ్యాక్ సైడ్ మొత్తం ఈ విధంగా ఉంటుంది. మూవీ స్టార్టింగ్ వచ్చేసి 6:30కి, మేము 6:15కి ఏమో వచ్చినాం. సో నిమ్మలంగా నడుచుకుంటూ అయితే పోతున్నాం. అడావుడిగా అయితే వీడియో తీసినాము. సో చూడండి, ఓవరాల్గా ఎలివేషన్ అయితే ఈ విధంగా ఉంది. చాలా సూపర్గా అంటే సూపర్గా ఉంది. లోపల కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇక్కడ టికెట్స్ కౌంటర్ అనమాట. సో మీరు ఆఫ్లైన్లో తీసుకోవాలంటే ఇక్కడి నుంచి తీసుకోవచ్చు. నాకు తెలిసి ఇప్పుడు తక్కువ ఉన్నారు జనాలు, అంటే కొత్తగా కాబట్టి. సో చాలామందికి తెలియకపోవచ్చు. చూడండి, ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ మొత్తం చెకింగ్ ఉంటుంది. మొత్తం చెకింగ్ తర్వాత లోపలికి అడుగు పెడితే చూడండి, లోపల మాత్రం ఇంటీరియర్ డిజైన్ అయితే సూపర్ ఉంది. చూడండి, ఎంట్రన్స్ దగ్గరనే ఇక్కడ 4, ఇది స్క్రీన్ 4 అనమాట. ఇదేమో 3. మాకు అందులోనే మూవీ వచ్చేసి సలార్ మూవీ. సో ఇట్లా స్ట్రైట్గా వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ మొత్తం గేమింగ్ జోన్ అనమాట. సో ఇంకా ప్రజెంట్ అయితే అది స్టార్ట్ కాలేదు, స్టార్టింగ్ సూన్ అని అయితే ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ ప్రైజెస్ కూడా కొంచెం ఉన్నాయి గట్టినే. సో మల్టీప్లెక్స్ కాబట్టి ఆ విధంగా ఉంటాయి. గేమింగ్ జోన్ అనేది ఓపెన్ కాలేదు, మరియు ఓపెన్ అయితే ఇంకా సూపర్గా ఉండేటట్టుంది. మల్టీప్లెక్స్లలో మీరైతే ఒకటి గమనించాలి, అదేంటంటే మీకు ఈలేయాలనిపించినా ఈలేయలేరు, గట్టిగా నవ్వాలనుకున్నా నవ్వలేరు, గోల చేద్దామన్నా గోల చేయలేరు. సైలెంట్గా కూర్చొని మూవీ అయితే చూడాలన్నమాట. అది హై రేంజ్ ఎలివేషన్ వచ్చినా కూడా సైలెంట్గా కూర్చుంటారు. అదే మాస్ థియేటర్స్ అయితే నా సహాయంగా ఈలలు గోలలు అసలు సినిమా చూసిన దానికన్నా అవే ఎక్కువ బాగుంటాయి. కానీ ఈ మల్టీప్లెక్స్లలో మూవీ చూడాలంటే మాత్రం సైలెంట్గా చూస్తూ పోవాలి. సో టైం అయితే కావస్తుంది. సో లోపలికి వెళ్ళి వెళ్దాం. ఇది స్క్రీన్ నెంబర్ 3. ఇక్కడ మామూలుగా మళ్ళొకసారి ఇక్కడ చెకింగ్ అయితే చేస్తారు అనమాట టికెట్స్. సో చెక్ చేసి లోపలికి అయితే పంపిస్తున్నారు. ఎంట్రీ అయ్యేటప్పుడు చూడండి, కింద రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ భలే ఉంది కింద మొత్తం. సో రెడ్ కలర్ చైర్స్, మొత్తం లైటింగ్ రెడ్ కలర్ ఏముంది ఇది అయితే. సో ఓవరాల్గా సూపర్గా ఉంది. స్క్రీన్ చిన్నగా ఉంటుందేమో అనుకున్నా, కానీ స్క్రీన్ అయితే చాలా పెద్దగా ఉంది. అలాగే ఇక్కడ ఫ్రంట్ రో మొత్తం చూడండి, ఇది లాంజ్ సీటింగ్ అనమాట. ప్రైస్ కూడా ఎక్కువ ఏం లేదు. ఎగ్జిక్యూటివ్ చైర్స్ యొక్క ప్రైస్ ఎట్లుందో అట్లానే సేమ్ ఉంది. మంచి కంఫర్ట్గా అయితే ఉంది. కాకపోతే కొంతమంది ఇబ్బంది పడవచ్చు, ఎందుకంటే ఫ్రంట్ సీట్లు కాబట్టి బ్యాక్ సైడ్ నుంచి ఎవరైనా చూస్తారేమో అని కొద్దిగా ఇబ్బంది అయితే ఉంటుంది. కానీ కంఫర్ట్ మొత్తం చాలా సూపర్గా ఉంది. హాయిగా పడుకొని అయితే చూడొచ్చు. అట్లనే సెకండ్ రో కాంచి ఇక ఎగ్జిక్యూటివ్ చైర్స్ అనమాట. సో ఇవి మొత్తం అంటే ఇప్పుడు సినిమా పెద్ద సినిమా కాబట్టి ప్రైస్ దాదాపు ఒక 300 ఉంది సెకండ్ వీక్ కాంచి. మామూలుగా అయితే 200 ఏమో ఉండేటట్టుంది. ఏది జిఎస్టీ ఇట్లా ఇవన్నీ కాకుండా నేను చెప్పేది. సో వాటితో కూడుకుంటే ఇంకా 30 రూపీస్ ఎక్స్ట్రా ఉంటాయి. చైర్స్ చూడండి, చైర్స్ కూడా చాలా కంఫర్ట్గా, కొంచెం దాంట్లో కూర్చుంటే చాలా హాయిగా రెస్ట్ అయితే తీసుకోవచ్చు, అట్లా ఉన్నాయి. ఇవి చూడండి సెమీ రిక్లైనర్ సీట్స్ ఇవి.
సో ఇవి ఇంకా లగ్జరీగా అవుతున్నాయి అనమాట. ఇవి సీటింగ్ అయితే కొంచెం తక్కువనే ఇచ్చారు, లాస్ట్ ఒక 2-3 లైన్లు అయితే ఇచ్చారు అనమాట లాస్ట్లో. సో ఓవరాల్గా అయితే కంఫర్ట్గా అయితే ఇంకా హెవీగా అవుతుంది. సో ఇక్కడ నుంచి చూస్తే చూడండి స్క్రీన్, సో స్క్రీన్ అయితే చిన్నగా కనిపిస్తుంది ఏమనుకున్నా కానీ చాలా బెటర్గా అయితే కనిపిస్తుంది ఇక్కడ నుంచి కూడా. సో టోటల్గా నాకు తెలిసి 200+ ఉండేటట్టు ఉంది సీటింగ్ అయితే. సో చూడండి సరౌండ్స్, ఈ స్పీకర్స్ మొత్తం, ఇది డాల్బీ అట్మాస్ 7.1 అనమాట. సౌండ్ గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. కాకపోతే పైన స్పీకర్స్ అయితే ఉండాలి, సీలింగ్లో గట్ట లోపల పెట్టినేమో తెలియదు కానీ స్పీకర్స్ అయితే ఉండాలి. డాల్బీ అట్మాస్ అంటే అది స్క్రీన్ కూడా 2K స్క్రీన్ అనమాట. ఇక్కడ చూడండి ఈయన మేజర్ అనుకుంటా, సో వాకీ టాకీ పట్టుకొని ఇక మొత్తం ఆపరేటర్ తోటి మాట్లాడుతుండ్రు. ఓవరాల్గా విట్రాస్ మల్టీప్లెక్స్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా సూపర్గా కనిపిస్తుంది. సౌండ్ క్వాలిటీ అలాగే స్క్రీన్ క్వాలిటీ కూడా చాలా అద్భుతంగా అవుతున్నాయి, నాకైతే నచ్చింది.